I am Dr. Anjaya, Professor of History, Usmania University from Hyderabad, IGNOU Regional Center. ఈ రోజు మన ఈ లైవ్ ఛానల్లో హిస్టరీ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 1206 to 1707 VHIC 133 బుక్లో నుంచి 133 బుక్లో నుంచి యూనిట్ నెంబర్ 2ను ఈ లైవ్ ఛానల్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఆ యూనిట్ నెంబర్ 2 ఏంటి అంటే ఫౌండేషన్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్స్, ఇట్స్ ఎక్స్పాన్షన్ అండ్ కన్సాలిడేషన్ ఆఫ్ ది ఢిల్లీ సుల్తానేట్ కింగ్డమ్ ఢిల్లీ సుల్తానేట్ కింగ్డమ్ అనేది మనం ఈరోజు 3 ఆస్పెక్ట్ ఫౌండేషన్, ఎక్స్పాన్షన్ అండ్ కన్సాలిడేషన్ ఆఫ్ ది పవర్ 3 ఆస్పెక్ట్ గురించి మనం ఈరోజు ఈ లైవ్ ఛానల్లో డిస్కస్ చేయబోతున్నాం. ఫౌండేషన్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్ మనకు తెలిసిందే. ఫౌండేషన్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్ కోసం ముస్లిం దండయాత్రలు, గజ్నీ మహమ్మద్ మరి గోరీ మహమ్మద్లు చేశారని. గజ్నీ మహమ్మద్ అంతకంటే ముందు సెంట్రల్ ఏషియాలో నోమాడిక్ ట్రైబ్స్, మంగోల్స్ మరి సెంట్రల్ ఏషియాలో డిస్టర్బ్ చేయటం వల్ల అక్కడ ఉన్నటువంటి అక్కడ సెంట్రల్ ఏషియా, వెస్ట్ ఏషియా ప్రాంతం అంతా నోమాడిక్ ట్రైబ్తో కూడుకున్నది. ఆ నోమాడిక్ ట్రైబ్స్, మంగోల్ దండయాత్రలు వాటితోటి బాగా దృఢంగా ఉన్నటువంటి గజ్నీ ఏరియాలో ఉన్నటువంటి గజ్నీ మహమ్మద్ మొట్టమొదటిసారి 1001లో భారతదేశం మీద దండయాత్ర చేశాడు. ఆ దండయాత్ర చేసి 1025 వరకు 17 సార్లు దండయాత్ర చేసి ఏం చేసినాడు, ప్లండరింగ్, లూటింగ్ రేట్స్ జరిపాడు. ఇండియాలో ఉన్న వెల్త్ అంతా తీసుకొని పోయి అతని యొక్క గజ్నీ క్యాపిటల్ను బ్యూటిఫై చేసుకున్నాడు. అంటే అతని క్యాపిటల్ను బ్రహ్మాండంగా నిర్మించుకున్నాడు ఈ వెల్త్ తోటి. ఆ విధంగా గజ్నీ మహమ్మద్ క్లియర్ ఎయిమ్ ఏంటంటే ప్లండరింగ్, లూటింగ్ రైడ్స్, ఇండియాలో ఉన్న వెల్త్ దోసుకుపోవటం. కాబట్టి 17 సార్లు దండయాత్ర చేసిన అతని ఎయిము ఇక్కడ ఇండియాలో రాజ్య స్థాపన చేయాలని లేదు. కానీ అదే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి గజ్నీ ఏరియా కాకుండా గోరీ ఏరియా నుంచి వచ్చినటువంటి యొక్క గోరీ మహమ్మద్ మాత్రం క్లియర్ ఎయిమ్ తోటి నార్త్ వెస్ట్ అదే గజ్నీ మహమ్మద్ ఎంచుకున్న రూట్లు ఉన్నటువంటి వావ్య ప్రాంతం, భారతదేశ వావ్య ప్రాంతం నుంచి ఈ కనుమలు దాటుతూ అక్కడనే అతను 1494లో వచ్చాడు ఇది గోర్ ఏరియాకు. అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ తోటి అతను అక్కడ ఉన్నటువంటి కింగ్డమ్ సర్వే చేయలేకపోయిండు. అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ తోటి అతను ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇండియాకి నెట్టవేయబడిండు. ఆ ఇండియాలో అతను ఇది గోరీ మహమ్మద్ 170 సంవత్సరాల తర్వాత 1191లో మరి ఈ గోరీ మహమ్మద్ ఇండియా వైపు మళ్ళాడు. ఆ విధంగా ఇండియాలో ఉన్న నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి పెషావర్, లాహోర్ నుంచి మొదలైండు, వచ్చి పంజాబ్ నుంచి లాహోర్, పంజాబ్, పెషావర్ నుంచి ఈ పాసెస్ నుంచి వచ్చి తరైన్ వారు యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ను ఓడించాడు. అతను గోరీ మహమ్మద్ వచ్చేటప్పటికీ మరి ఇండియా పరిస్థితి ఎలా ఉందంటే రాజపుత్రుల కింగ్డమ్స్ ఉన్నాయి మొత్తం. ఎక్కడ నార్త్ ఇండియాలో ఇది గహద్వాలాస్ ఆఫ్ కనూజ్, తోమరాస్ ఆఫ్ ఢిల్లీ, చౌహాన్స్ ఆఫ్ ఢిల్లీ, మరి ఈ బుందేలాస్ ఆఫ్ చందేలాస్ ఆఫ్ బుందేల్ఖండ్ ఏరియాను చందేలాస్ పరిపాలిస్తున్నారు. పారామరాస్ ఆఫ్ ఉజ్జయిని,
తర్వాత గుజరాత్లో అనిల్ వారా క్యాపిటల్గా చాళుక్యాస్ పరిపాలిస్తున్నారు. అట్లనే కాలాచూరీస్ సెంట్రల్ ఇండియాలో పరిపాలిస్తున్నారు. సో ఆ విధంగా ముక్కలు ముక్కలుగా చేయబడి ఉన్నటువంటి యొక్క రాజపుత్ర రాజ్యాలు ఉండి ఒకరి మీద ఒకరు యుద్ధాలు చేస్తూ మరి వార్ టెక్నిక్స్ కూడా ఏమి పెంచుకోలేకపోయారు. వాళ్ళు ఒకరి మీద యుద్ధాలు ఫ్యూడల్ యుద్ధాలు చేస్తూ ఉన్నారు. సో ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితిలో గోరీ మహమ్మద్ దండయాత్ర చేశాడు. మరి ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ తరైన్ లో పృథ్వీరాజ్ చౌహాన్తో యుద్ధం జరిగింది. చౌహాన్ అతను ఓడించాడు పృథ్వీరాజ్ చౌహాన్. ఆ ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ తరైన్ లో ఓడిపోయిన గోరీ మహమ్మద్ వెనక పోయి మళ్ళీ 6 నెలల్లో మళ్ళా సైన్యాన్ని కూర్చుకొని మళ్ళీ రెండవ తరైన్ యుద్ధానికి తెరలేపాడు. రెండవ తరైన్ యుద్ధంలో మరి పృథ్వీరాజ్ చౌహాన్ ఓడించి గోరీ మహమ్మద్ ఓడించి ఆ విధంగా ఢిల్లీని పట్టుకున్నాడు. ఢిల్లీ పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క క్యాపిటల్. ఆ విధంగా పృథ్వీరాజ్ చౌహాన్ తొలగించి ఢిల్లీని పట్టుకున్నటువంటి యొక్క గోరీ మహమ్మద్ క్లియర్ ఎయిమ్తో వచ్చిండు. అతను ఏంటి, ఇక్కడ రాజ్య స్థాపన, ముస్లిం రాజ్య స్థాపన చేయాలని వచ్చినటువంటి యొక్క గోరీ మహమ్మద్ చౌహాన్ ఓడించాడు. ఆ తర్వాత గాద్వాలను ఓడించాడు. ఆ తర్వాత బీహార్ ఉన్న రాజపుత్రులను ఓడించాడు, బెంగాల్ ఓడించాడు. అట్లనే సెంట్రల్ ఇండియాలో ఉన్న రాజపుతానా ఏరియాలో ఉన్నటువంటి రణతంబోర్ను సో ఈ యొక్క ఏరియాలన్నింటినీ రాజపుత్ర రాజ్యాలను ఈ యొక్క బీహార్ దాకా మరి బెంగాల్ దాకా అతని యొక్క అనుయాయులైనటువంటి కుతుబుద్దీన్ ఐబక్ సాయంతో, బక్తియార్ ఖల్జీ సాయంతో బీహార్ బెంగాల్ పట్టుకున్నాడు. ఆ విధంగా నార్త్ ఇండియాలో గంగా యమునా మైదానాన్ని పట్టుకున్నటువంటి మొట్టమొదటి వాడు, మరి ఆక్రమించుకున్నటువంటి కాన్క్వెస్ట్ ద్వారా, దాడుల ద్వారా ఆక్రమించుకున్నటువంటి వాడు గోరీ మహమ్మద్. ఆ విధంగా ముస్లిం రాజ్య స్థాపన చేయగలిగింది. అతని రాజ్య స్థాపన చేయడానికి గల కారణాలు ఏంటి అంటే, ఇక్కడ భారతదేశంలో ఒక పెద్ద రాజరిక వ్యవస్థ లేదు. చిన్న చిన్న రాజ్యాలు ఒకరితోటి ఒకరు పోట్లాడుకోవటం, ఒక ఐక్యమత్యం లేకపోవటం, మిలిటరీ టెక్నిక్స్ రాజపుత్రుల మధ్యలో వాళ్ళు టెక్నిక్స్ ను ఇంప్రూవ్ చేసుకోకపోవటం, వాళ్ళు వృద్ధి చేసుకోకపోవటం, ఈ 2 కారణాలు అనైక్యత, మరి వార్ టెక్నిక్స్. మరి గోరీ మహమ్మద్ లాంటి స్టాండింగ్ ఆర్మీ కాకుండా ఫ్యూడల్ సైన్యాలు, సామంత రాజులతోటి సైన్యాలు, మరి ఫ్యూడల్ అన్ట్రైన్డ్ ఫ్యూడల్ మిలిటరీ, వీక్ బాగా బలహీనమైనటువంటి పనిముట్లు తోటి యుద్ధాలు చేసేటువంటి ఒక రాజపుత్రుడు. ఏనుగుల మీద మరి గుర్రాల బలం తక్కువ ఉన్నది. అదేవిధంగా గోరీ మహమ్మద్ సెంట్రల్ ఏషియా నుంచి వచ్చాడు కాబట్టి సెంట్రల్ ఏషియాలో గుర్రాలు బాగా బలమైన గుర్రాలు ఉంటాయి. గుర్రాల సాయంతో వచ్చినటువంటి గోరీ మహమ్మద్ ఈజీగా పృథ్వీరాజ్ చౌహాన్ ఓడించడమే కాకుండా ఢిల్లీని పట్టుకోవడం కాకుండా బీహార్ బెంగాల్ పట్టుకోవడం, బక్తియార్ ఖల్జీ, కుతుబుద్దీన్ ఐబక్ స్లేవ్ ఆధ్వర్యంలో మొత్తం పట్టుకున్నాడు. ఈ విధంగా గంగా యమునా మైదానాన్ని అంతర్వీధిని పట్టుకున్నటువంటి మొట్టమొదటి వాడు గోరీ మహమ్మద్. మళ్ళీ అతని ఏరియాలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయని అతను పోయినాడు. అక్కడే అతను వచ్చి మళ్ళీ అతను అక్కడికి పోయి అక్కడ గోరీ మహమ్మద్ చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత మరి ఈ రాజ్యాన్ని, గోరీ మహమ్మద్ యొక్క పెద్ద సామ్రాజ్యాన్ని 3 వ్యక్తులు పోటీ పడ్డారు. ఒకడు ఎల్డజ్ అనేటువంటి వాడు, ఇంకోడు కుబాష్ అనేవాడు, ఇంకోడు ఈ యొక్క కుతుబుద్దీన్ ఐబక్ను ఆల్రెడీ గోరీ మహమ్మద్ ఉండంగానే అతన్ని ప్రకటించాడు. ఎవని వైస్ రాయ్ ఆఫ్ ఢిల్లీ, గవర్నర్ ఆఫ్ ఢిల్లీ అండ్ మిలిటరీ కమాండర్ ఆఫ్ ఇండియా, మొత్తం ఇండియా మిలిటరీ కమాండర్ గా ప్రకటించే సుప్రీం హ్యాండ్ ఎవరు, కుతుబుద్దీన్ ఐబక్. వాడు కూడా స్లేవే. ఈ అందరి స్లేవుల మధ్యన గోరీ మహమ్మద్ పోయిన తర్వాత స్లేవుల మధ్యన కొట్లాట వచ్చింది. ఎల్డర్స్ కొన్ని ప్రాంతాలు, కుబాష కొన్ని ప్రాంతాలు, మరి ఢిల్లీ ప్రాంతాలు, ఇండియా ప్రాంతాలను కుతుబుద్దీన్ ఐబక్ ప్రకటించుకున్నాడు. బీహార్ బెంగాల్ను బక్తియార్ ఖల్జీ తన ఆధిపత్యంలో ప్రకటించుకున్నాడు. ఈ విధంగా మరి ఇండియాలో కుతుబుద్దీన్ ఐబక్
1206లో 1206 ఏడీలో తను ఢిల్లీ సుల్తాన్ కింగ్డమ్ ఫౌండేషన్ చేసినాడు. ఆ విధంగా ఫౌండేషన్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్ కింగ్డమ్ ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్ ఫౌండర్. 1206 నుంచి 1206 1206 నుంచి 1204 సంవత్సరాలు 1210 దాకా పరిపాలించాడు. ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. ఐబక్ పీరియడ్ లో మరి అతను సాధించింది ఏంటంటే, అతను ఏదైతే గోరీ మహమ్మద్ ఏదైతే ప్రాంతాలను వశపరుచుకున్నాడో ఆ ప్రాంతాల్లో అతను కన్సాలిడేట్ చేయదలుచుకున్నాడు. ఏది? అతని యొక్క గోరీ మహమ్మద్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ప్రాంతాలు. సో ఆ కన్సాలిడేట్ చేసే ప్రయత్నంలో మరి ఇతను ఏం చేసి, ఇతను మొట్టమొదటిసారి ఈ ఎల్డర్స్ తోటి, కుబాజా తోటి మరి ఇది గోరీ మహమ్మద్ సక్సెసర్స్ అయినటువంటి స్లేవ్స్ మధ్యలో కొట్లాట వచ్చింది. ఆ విధంగా అతను మొట్టమొదటిసారి ఎల్డర్స్ను ఓడించాడు. ఆ తర్వాత కుబాజాను ఓడించాలని ప్రయత్నం చేశాడు, కానీ ఓడించలేకపోయాడు. ఎల్డర్స్ని మాత్రం ఓడించాడు. ఆ విధంగా మరి నార్త్ వెస్టర్న్ ప్రాంతాల్లో మరి ఢిల్లీ తోటే కాకుండా ఈ యొక్క రాజ్యం యొక్క సుల్తాన్ యొక్క రాజ్యాన్ని యొక్క రాజధానిని లాహోర్ మార్చాడు. పంజాబ్ లాహోర్ మార్చి అక్కడ కన్సాలిడేట్ చేయదలుచుకున్నాడు. అక్కడి నుంచి కన్సాలిడేట్ చేసి బీహార్ బెంగాల్ దాకా రావాలనుకున్నాడు. కానీ బీహార్ బెంగాల్ బక్తియార్ ఖల్జీ మరి గవర్నర్ గా ఉన్నాడు. అక్కడ అతను ఆల్మోస్ట్ ఇండిపెండెంట్ గా పరిపాలించాడు. సో ఈ విధంగా ఢిల్లీ సుల్తాన్లో 4 సంవత్సరాలు పరిపాలించినటువంటి కుతుబుద్దీన్ ఐబక్, స్లేవ్ ఆఫ్ ది మొహమ్మద్ గోరీ, ఇతను కుతుబ్ మినార్ ఫౌండేషన్, ఈ గంగా యమున అంతర్వేదిని, నార్త్ వెస్టర్న్ ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క పంజాబ్ లాహోర్ మరి ఈ యొక్క ఎల్డర్స్ ను అరికట్టడం, కోరజిమ్ ఎంపైర్ ససానిక్ రూలర్ కూడా ఇతను ఢిల్లీని ఆక్రమించుకోవాలని వాళ్ళ యొక్క ప్రయత్నాలు, నార్త్ వెస్టర్న్ ప్రాంతంలో వచ్చినటువంటి థ్రెట్స్ అన్నింటినీ ఎదుర్కోగలిగి నార్త్ వెస్టర్న్ ప్రాంతంలో లాహోర్ క్యాపిటల్ గా పరిపాలించినటువంటి వాడు కుతుబుద్దీన్ ఐబక్. ఢిల్లీ ఎక్కడ? గంగా యమున అంతర్వేది మొత్తం రాజపుత్రులను, కొంతమంది ఆ ఏరియాలో రాజపుత్రులను ఓడించి పరిపాలించినటువంటి వాడు కుతుబుద్దీన్ ఐబక్. ఆ విధంగా కొంత మరి స్టెబిలిటీని సంపాదించాడు కుతుబుద్దీన్ ఐబక్. కానీ అతను స్వల్ప కాలంలోనే అతను 4 సంవత్సరాల కాలంలో పరిపాలించాడు. ఆ తర్వాత ఈ 4 సంవత్సరాల కాలంలో అతను చేసింది ఏంటంటే, ఉన్న వరకు కన్సాలిడేషన్ చేశాడు. నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో వచ్చిన థ్రెట్స్ ఎదుర్కొన్నాడు. కుతుబ్ మినార్ మరి ఫౌండేషన్ కూడా చేయడం జరిగింది. అతని తర్వాత అతని యొక్క అల్లుడు ఇల్తుత్మిష్ రాజ్యానికి వచ్చాడు. ఎప్పుడు? 1210లో ఇల్తుత్మిష్ ఇక మొత్తం రాజ్యాన్ని, ఢిల్లీ సుల్తానేట్ను రియల్ ఫౌండర్ ఎవడయ్యా అంటే కుతుబుద్దీన్ ఐబక్ కాదు. రియల్ ఫౌండర్ ఇల్తుత్మిష్ దాదాపుగా 1210 నుంచి 1236 అంటే 36 AD అంటే దాదాపుగా 36 సంవత్సరాలు పరిపాలించినటువంటి వాడు ఈ యొక్క ఇల్తుత్మిష్ ఆధ్వర్యంలో ఢిల్లీ సుల్తాన్ కింగ్డమ్ ఫౌండేషన్ రియల్ ఫౌండర్ అని అన్నారు. ఎందుకంటే రియల్ ఫౌండర్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్ కింగ్డమ్ను ఇల్తుత్మిష్ ఫౌండేషన్ చేసినాడు. ఆ విధంగా ఈ విధంగా అనైక్యతగా, ఈ ఇన్స్టెబిలిటీగా ఉన్నటువంటి ఢిల్లీ సుల్తానేట్ కింగ్డమ్ను మరి అతని అల్లునికి ఇస్తే, ఇల్తుత్మిష్ అతని యొక్క అల్లుడు. సో అతని యొక్క అల్లుడు మరి ఇల్తుత్మిష్ ఆధ్వర్యంలో ఈ యొక్క కాలంలో మరి మొత్తం రాజ్యాన్ని, ఢిల్లీ సుల్తాన్ రాజ్యాన్ని పెద్ద రాజ్యంగా ఏర్పాటు చేశాడు. నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా ఇతను మళ్ళీ కన్సాలిడేట్ చేశాడు. ఇతని కాలంలో ముఖ్యమైన నార్త్ వెస్టర్న్ ప్రాంతంలో ఏం జరిగిందంటే,
1221 ఏడి నుంచి ఆర్సిఈ నుంచి మంగోల్ దండయాత్ర జరిగాయి. మంగోల్ దండయాత్రలకు ఇతను ఫాలో అయినటువంటి ఏంటి పాలసీ అలూఫ్నెస్ అంటే దూరంగా ఉండటం. అక్కడ ఖవారజిమ్ ఎంపైర్ను మంగోలు పట్టుకున్నారు. ఖవారజిమ్ రూలర్ మంగ్బారాని వచ్చి నాకు షెల్టర్ ఇవ్వమని ఢిల్లీలో అడిగితే ఈ ఇల్తుమిష్ తిరస్కరించాడు. నీకు ఇక్కడ సరైన వాతావరణం లేదు అని ఆ యొక్క మంగోలుల యొక్క చెంగీజ్ ఖాన్ యొక్క కోపాగ్నికి ఢిల్లీ సుల్తాన్ కింగ్డమ్ బలి కాకుండా ఉండడానికి అతని ఈ ఖవారజిమ్ రూలర్ యొక్క సన్ మరి షెల్టర్ ఊరితే ఆ షెల్టర్ ఇయ్యకుండా తెలివిగా జవాబు చెప్పాడు. ఇక్కడ సరి అయిన వాతావరణం లేదు, ఇక్కడ నువ్వు తలదాచుకోవడానికి అనుకూలమైన పరిస్థితులు లేవు, సరి అయిన వాతావరణం లేదు అని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఏంటంటే ఖవారజిమ్ రూలర్ కూడా ఇతనికి ఎన్వాయిని పంపాడు. ఎన్వాయ్ అంటే దూతను పంపాడు, అలయన్స్ పెట్టుకుందాం. కానీ అలాంటి అలయన్స్ పెట్టుకుంటే ఈ మంగోళ్లకు మనం శత్రువు అయిపోతామని చెప్పి అలయన్స్ కూడా నిరాకరించి మరి అలూఫ్నెస్ అంటే మంగోళ్ళ దండయాత్రలకు దూరంగా ఉండటానికి ప్రయత్నం చేశాడు. దాన్ని అలూఫ్నెస్ అంటారు. 3 పాలసీలు ఢిల్లీ సుల్తానేట్ పరిపాలకులు ఫాలో అయినారు. మంగోళ్ళ యొక్క థ్రెట్ని రక్షించుకోవడానికి ఒకటి అలూఫ్నెస్ అనేది, దూరంగా ఉండటం అనేది ఒకటి. రెండవది ఏంటి అపీస్మెంట్, తృప్తిపరిచే విధానం, అపీస్మెంట్ పాలసీ రెండవ పాలసీ, తృప్తిపరిచే విధానం. మూడవది రెసిస్టెన్స్, నిరోధించడం. ఈ 3 పాలసీలు ఢిల్లీ సుల్తాన్స్ మంగోలుల దాడులు అరికట్టడానికి 3 పాలసీలు ఫాలో అయ్యారు. దాంట్లో ఇల్తుత్మిష్ ఫాలో అయింది అలూఫ్నెస్. దానివల్ల ఢిల్లీ సుల్తాన్ కింగ్డమ్ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో కన్సల్టేట్ చేయగలిగిండు, కుబాచాను ఎల్లగొట్టగలిగిండు. కుతుబుద్దీన్ ఐబక్ కుబాచాను ఇచ్చి ఎల్లగొట్టలేకపోయాడు. కానీ ఇతను ఎల్డజనే కాకుండా కుబాచాను ఎల్లగొట్టాడు. అదే కాకుండా ఖవారజిమ్ రూలర్ ను కూడా అతని దాడిని నుంచి మంగోల్ దాడి నుంచి నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాను కన్సాలిడేట్ చేయగలిగాడు ఇల్తుత్మిష్. ఆ తర్వాత ఇతను చేసినటువంటి ఏంటి మరి ఈస్ట్కి మళ్ళాడు. ఆ తర్వాత నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా నుంచి ఈస్ట్కి మళ్ళీ రాజపుత్ర కింగ్డమ్స్ ఏవైతున్నాయి, బటిండా, జాలోర్, రణతంబోర్. సో ఈ యొక్క ఏరియాలో రాజపుత్ర రాజును ఓడించి గంగా యమున అంతర్వేది ప్రాంతాలను రాజపుతాన ఏరియాను మరి ఇతను పట్టుకోగలిగాడు. రాజపుతాన ఏరియా మీద ఇతని యొక్క సక్సెస్ ఇతను బీహార్ దాకా మరి బెంగాల్ లక్నావతిని కూడా బక్తియార్ ఖల్జీని కూడా మెడల్ వంచి అతన్ని సామంతంగా చేసుకున్నాడు. అది ఇల్తుమిష్ చేసినటువంటి కన్సాలిడేషన్, ఫౌండేషన్ అండ్ కన్సాలిడేషన్. ఇంకా ఒకటి ఏంటంటే ఇల్తుమిష్ ఈ లాంగ్ పరిపాలనలో ఏం చేసినంటే ఈ యొక్క సెంట్రల్ ఏషియాలో ఉన్నటువంటి యొక్క అడ్మినిస్ట్రేటివ్ డివైజెస్ అంటే కొత్త పద్ధతులను ఫాలో అయ్యాడు. ఆ విధంగా అతను ఆక్రమించిన ప్రాంతాన్ని అంతా కూడా ఇక్తాలుగా డివైడ్ చేశాడు. డివైడ్ చేసి ఇక్తాల మీద ఒక ప్రావిన్సెస్ లేదా ఇక్తాలుగా చేశాడు. వాటి మీద గవర్నర్స్ అపాయింట్ చేశాడు ఇల్తుమిష్. ఆ విధంగా సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ చేయగలిగిండు ఇల్తుమిష్. ఇక్తా సిస్టమ్. ఆ విధంగా లోయర్ ప్లేస్లలో అంటే కింది ప్లేసులలో ఎవరిని పెట్టాడు? లోకల్ అడ్మినిస్ట్రేషన్ కంటిన్యూ అయ్యింది. కానీ సెంట్రల్ లెవెల్లో మొత్తం ముస్లింల చేతిలో 40 చెహల్గని అనేది 40 నోబుల్స్, మొత్తం నోబుల్స్ పరిపాలనలో 40 నోబుల్స్ సాయంతో ఇక్తా సిస్టమ్ ప్రవేశపెట్టి
మొత్తం ఇక్తాలుగా ప్రాంతాలుగా ఆ ఇక్తాలని లేదా ప్రాంతాలుగా మార్చి డివైడ్ చేసి ఇక్తాదారులను అపాయింట్ చేశాడు. ఆ విధంగా మొత్తం పరిపాలన అంతా కన్సాలిడేషన్ సెంట్రలైజేషన్ చేయగలిగిండు ఇల్తుత్మిష్. ఆ విధంగా లా అండ్ ఆర్డర్ను ఎస్టాబ్లిష్ చేయగలిగాడు. రాజపుతానా స్టేట్స్ ఓడించాడు. ఇక నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో అలూఫ్నెస్ పాటించి ఈ యొక్క నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాను కన్సాలిడేట్ చేయగలిగాడు. తర్వాత ఈ విధంగా గంగా యమున మరి రాజపుతానా ఏరియాను మొత్తం అతని పరిపాలన తీసుకొచ్చుకున్నాడు. కాబట్టి ఇల్తుత్మిష్ ను రియల్ ఫౌండర్ ఆఫ్ ది ఢిల్లీ సుల్తానేట్ అంటారు. రియల్ ఫౌండర్ ఎవడంటే ఇల్తుత్మిష్. ఎందుకు? అతని మొత్తం ఇది సంచలనాత్మకమైన ఉన్నటువంటి యొక్క కాన్ఫ్లిక్ట్స్ తోటి మరి ఇన్స్టెబిలిటీ తోటి ఉన్నటువంటి యొక్క కింగ్డమ్ స్టేబుల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి వాడు ఫార్టీ చెహల్గని నోబుల్స్ యొక్క సహాయంతో స్టేబుల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసి కన్సాలిడేట్ చేసి ఫౌండేషన్ ఏర్పాటు చేసినటువంటి వాడు ఇల్తుత్మిష్. కాబట్టి రియల్ ఫౌండర్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్ ఎవడంటే ఇల్తుత్మిష్ అంటారు. ఆ విధంగా ఇల్తుత్మిష్ తర్వాత 40 ప్రభుత్వం అంతా కూడా అతని చనిపోయిన తర్వాత 30 ఏళ్ళు దాదాపు 1265 దాకా ఎవరంటే నలుగురు సుల్తాన్లు పరిపాలన, నాసిరుద్దీన్ అహ్మద్, రజియా సుల్తానా మరి ఇంకా నలుగురు పరిపాలించారు. కానీ ఇదంతా కూడా వీళ్ళ కాలంలో 40 చెహల్గని నోబుల్స్ వాళ్ళే ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఢిల్లీ సింహాసనాన్ని శాసిస్తూ వచ్చారు. ఆ విధంగా నాసిరుద్దీన్ మొహమ్మద్ తర్వాత రజియా సుల్తానా తర్వాత మరి 40 చెహల్గని నోబుల్స్ ఎదుర్కొని మరి ఆ నోబుల్స్ లో ఒకడైన బాల్బన్, ఒక ఐరన్ విల్డ్ మ్యాన్ బాల్బన్ వచ్చాడు. ఆ బాల్బన్ ఒక ఐరన్ విల్డ్ మ్యాన్ బాల్బన్ వచ్చి అతను మొత్తం కన్సాలిడేషన్ ఇక్తాసిస్టాన్ని మొత్తం మరి నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి మంగోల్ దండయాత్రలను కానీ మరి తిప్పు కొట్టిండు బాల్బన్. అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ఏర్పాటు చేశాడు. రియల్ అందరి రాజపుత్రులను ఓడించాడు. బీహార్ బెంగాల్ ప్రాంతాన్ని పట్టుకున్నాడు. సో ఆ విధంగా మరి బక్తియార్ ఖల్జీని ఆ మొత్తం రాజపుతానా ఏరియాను మొత్తం సెంట్రల్ ఇండియాను రాజపుతానా ఏరియాను మొత్తాన్ని పట్టుకున్నటువంటి వాడు బాల్బన్. ఎప్పుడు 1265 నుంచి 1290 దాకా బాల్బన్ ఐరన్ విల్డ్ మ్యాన్. ఇతను కాలంలో ఏం జరిగిందంటే రియల్ ఫౌండేషన్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్ కింగ్డమ్ స్ట్రాంగ్ కింగ్డమ్ ఎస్టాబ్లిష్ చేశాడు. ఆ విధంగా రాజుకు ఉన్నటువంటి గౌరవాన్ని మరి రాజు దైవాంశ సంభూతుడు కిస్సింగ్ ది ఫీట్ ఆఫ్ సుల్తాన్ అని దాన్ని ప్రవేశపెట్టాడు. ససానిక్ ఎంపైర్లో ఉన్నటువంటి యొక్క ఈ యొక్క సెంట్రల్ ఏషియాలో ససానిక్ ఎంపైర్లో ఉన్నటువంటి ట్రెడిషన్ రేజింగ్ ది సుల్తాన్ పొజిషన్. ఆర్డినరీ మ్యాన్ కాదు, సుల్తాన్ అంటే దైవాంశ సంభూతుడు అనే దాన్ని తీసుకొచ్చాడు. ఎవరు? బాల్బన్. సుల్తాన్ మరి స్ట్రాంగ్ ఫౌండేషన్ మరి దారిదోపుడు దొంగలు లేదా లా అండ్ ఆర్డర్ స్టర్న్ గా మరి ఇంప్లిమెంట్ చేసి అందరినీ అణిచివేసి సప్రెషన్ ఆల్ రివోల్ట్స్ అన్నిటి కూడా ఎవరు 40 చెహల్గని మొత్తాన్ని చీల్చి చెండాడాడు. ఎవరు? బాల్బన్. ఆ విధంగా నోబుల్స్ 40 నోబుల్స్ చెహల్గని చెండాడి మరి ఢిల్లీ సుల్తానేట్ కింగ్డమ్ ను హైయెస్ట్ స్టేజ్ కి దైవాంశ సంభూతులు రూలర్కు మిగతా వాళ్ళకు పోలిక లేదు. అతన్ని పాదాలను ముద్దాడాలి. ఆ మిగతా వాళ్ళు ప్రజలు సుల్తాన్ సమానం కాడు. సుల్తాన్ అనేవాడు దైవం చేత భగవంతుని చేత నియమింపబడ్డాడు. దైవాంశ సంభూతుడు అని ఫర్మ్ లా అండ్ ఆర్డర్ కన్సాలిడేషన్ ఆఫ్ ది
కింగ్డమ్ మరి అన్నిటిని ఎదుర్కొని మరి బాల్బన్ ఐరన్ విల్లుడ్ మ్యాన్ ఇక్తా సిస్టమ్ ఏదైతే ఇల్తుమిష్ చేసినటువంటి ఇల్తుమిష్ కాలంలో జరిగింది ఏంటి అంటే మరి కుతుబ్ మినార్ కంప్లీట్ చేయగలిగింది ఇల్తుమిష్ ఫౌండేషన్ కుతుబుద్దీన్ ఐబక్ వేస్తే కంప్లీట్ చేసినటువంటి వాడు ఇల్తుత్మిష్ అతని యొక్క అల్లుడు ఇల్తుత్మిష్. సో ఆ విధంగా ఇల్తుత్మిష్ అతని తర్వాత మరి మళ్ళా పవర్ అంతా డైల్యూట్ అయిపోయింది. మరి అంత తిరుగుబాటు జరిగింది, రాజపుత్రులు అందరూ తిరుగుబాటు మళ్ళీ అంతటా మరి అంత తిరుగుబాటు. ఎందుకంటే వీళ్ళంతా స్లేవ్ ఎవడైతే అతని స్లేవ్ గా ఉన్నటువంటి వాడు, అతనికి ఎవడైతే స్లేవ్ గా ఉన్నాడో వాడు చనిపోయిన తర్వాత వీళ్ళు అదే లాయాలిటీని వాళ్ళ సక్సెసర్ కు ప్రదర్శించలేదు. ఆ విధంగా స్లేవ్ డైనాసిటీలో ఉన్న లోపం ఏంటంటే వాళ్ళు ఎవరైతే కొన్నారో స్లేవ్స్ వాళ్ళు చనిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు తిరుగుబాటు చేయటం, ఆ విధంగా రెబలియన్స్ స్టార్ట్ కావటం, ఆ విధంగా నోబుల్స్ కూడా తిరుగుబాటు చేయటం, ఈ విధమైనటువంటి యొక్క తిరుగుబాట్లన్నిటినీ మరి బాగా అణిచివేసి కన్సాలిడేట్ చేయగలిగినటువంటి వాడు ఢిల్లీ సుల్తాన్ యొక్క కింగ్డమ్ రాజపుతాన్ ఏరియాలో, నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఏరియాలో, బీహార్ బెంగాల్ ఏరియాలో కన్సాలిడేట్ చేసి మరి ఇక్తా సిస్టాన్ని ఫర్మ్ గా ఇంప్లిమెంట్ చేసి సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ చేయగలిగినటువంటి వాడు, లా అండ్ ఆర్డర్ ను ఎస్టాబ్లిష్ చేసి రాజు యొక్క స్థితిని ఉన్నతి తీసుకుపోయి దైవాంశ సంభూతులు అనే స్టేజ్ తీసుకొచ్చి ఫర్మ్ ఫౌండేషన్ అండ్ మరి కన్సాలిడేషన్ చేయగలిగినటువంటి వాడు ఈ ఏరియాను అంత ముందు ఏరియాలు ఏదైతే ఆధ్వర్యంలోకి వచ్చిన ఆ ఏరియాల్లో ఫర్మ్ ఫౌండేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ సిస్టాన్ని పెట్టినటువంటి అడ్మినిస్ట్రేషన్ సిస్టాన్ని మరి ఫర్మ్ ఫౌండేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ సిస్టాన్ని తీసుకొచ్చిన మొదటి ఫౌండేషన్ ఫర్ న్యూ అడ్మినిస్ట్రేషన్ ఇల్తుత్మిష్ కారకుడైతే ఫర్మ్ ఫౌండేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టాన్ని స్ట్రాంగ్ గా ఫౌండేషన్ చేసినటువంటి వాడు బాల్బన్. 1265 నుంచి 1290 దాకా పరిపాలించిన బాల్బన్ ఈ రెండు ఆస్పెక్ట్ లో సక్సెస్ అయినాడు. ఒకటేమో ఉచ్చ స్థితికి తీసుకురావడం, రాజవంశము, రాజులు ప్రజలతో సమానంగా దేవుని యొక్క దైవాంశ సంభూతులు అనేది, ఇంకోటి కిస్సింగ్ ది ఫీట్ ఆఫ్ సుల్తాన్ అనేది, తర్వాత నోబుల్స్ అణచివేసి మరి నోబుల్స్ కూడా సామాన్యులను కూడా మిలిటరీలోకి తీసుకొని స్ట్రాంగ్ మిలిటరీని ఏర్పాటు చేసినటువంటి వాడు బాల్బన్. స్ట్రాంగ్ మిలిటరీ కాకుండా మరి ఇంకా లా అండ్ ఆర్డర్ను, పీస్ అండ్ ఆర్డర్ను ఎస్టాబ్లిష్ చేసినటువంటి వాడు, కన్సాలిడేషన్ ఆఫ్ ది ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్ చేసినటువంటి వాడు బాల్బన్. ఆ విధంగా ఢిల్లీ సుల్తాన్లు మరి మన ఇండియాలో ఉన్న రాజపుత్రులకు తేడా ఏంటంటే వాళ్ళు స్టాండింగ్ ఆర్మీ, ట్రైన్డ్ ఆర్మీ. ఢిల్లీ సుల్తాన్లు మరి టెక్నిక్స్ కూడా బాగా ఉన్నాయి. మరి మన ఇండియాలో ఏమో ఫ్యూడల్ ఆర్మీ, మరి లో టెక్నిక్స్, వార్ వెపన్స్ అంత టెక్నిక్స్ లేవు. మరి ఇంకా స్టాండింగ్ ఆర్మీ కాదు, ఫ్యూడల్ ఆర్మీ, అప్పటికప్పుడు గ్యాదర్ చేసినటువంటి సామంత రాజులు, చీఫ్స్ సప్లై చేసినటువంటి ఆర్మీ, ఒక యూనిఫైడ్ కమాండర్ లేకుండా చెల్లాచెదురుగా ఉన్నటువంటి ఆర్మీ. అందుకోసం ఢిల్లీ సుల్తాన్ ఈజీగా భారతీయుల మీద గెలవగలిగిండు, వాళ్ళ ఫౌండేషన్ చేయగలిగిండు. ఆ విధంగా స్ట్రాంగ్ ఫౌండేషన్ చేయగలిగినటువంటి వాడు ఇల్తుత్మిష్. అడ్మినిస్ట్రేటివ్ ఫౌండేషన్ స్టార్ట్ చేసినటువంటి వాడు ఇల్తుత్మిష్. దాన్ని స్ట్రాంగ్ గా మరి ఇన్కల్కేట్ చేయగలిగినటువంటి వాడు, ఎస్టాబ్లిష్ చేయగలిగినటువంటి వాడు ఎవడు? బాల్బన్. ఆ విధంగా బాల్బన్ పీరియడ్ ఉచ్చ స్థితికి కొంత అడ్మినిస్ట్రేటివ్ కన్సాలిడేషన్ జరిగింది. ఆ తర్వాత వచ్చి బాల్బన్ తర్వాత 1290 తర్వాత సక్సెసివ్ వార్స్ జరిగినాయి. బాల్బన్ మరణానంతరం 2 సంవత్సరాలు సక్సెసివ్ వార్స్ జరిగినాయి. ఈ సక్సెసివ్ వార్ లో అల్టిమేట్ గా ఎవరు వచ్చారంటే జలాలుద్దీన్
ఖిల్జీ వంశం వచ్చింది. టర్కిష్ వంశం పోయి ఖిల్జీ వంశం వచ్చింది. ఆ విధంగా మంగోలు ప్రాబ్లంను మరి ఢిల్లీ సుల్తాన్లు ఎదుర్కొన్నటువంటి మంగోల్ ప్రాబ్లంలు మరి 3 పాలసీలు ఫాలో అయిందని చెప్పారు. ఆ మంగోల్ ప్రాబ్లం అలూఫ్నెస్ అనేది కుతుబుద్దీన్ ఐబక్ ఫాలో అయినాడు, మరి ఇల్తుమిష్ ఫాలో అయినాడు. అలూఫ్నెస్ అనేది మరి తర్వాత బాల్బన్ కూడా అణిచివేశాడు. మరి తర్వాత మరి ఈ బాల్బన్ తర్వాత వచ్చినటువంటి బక్తియార్ ఖల్జీ వంశం అంటే ఎవరంటే వీళ్ళు టర్కులు గారు, టర్క్స్. ఇంతకుముందు పరిపాలించినటువంటి వాళ్ళు టర్కిష్ రేస్. మరి వీళ్ళది ఖల్జీ అనే వాళ్ళది డిఫరెంట్ రేస్ అని జియావుద్దీన్ బర్నీ అంటారు. డిఫరెంట్ రేస్ అంటే ఏమి రేసు? ఈ ఖల్జీలు ఆల్రెడీ ఎక్కడున్నారంటే బెంగాల్ గవర్నర్ గా ఉన్నటువంటి బక్తియార్ ఖల్జీ, వాడు ముక్తి అంటే చీఫ్ జడ్జ్. ముక్తి మరి ఆ చీఫ్ జడ్జి మరి ముక్తి మీద మరి పరిపాలకుడు కూడా. ఆ విధంగా బెంగాల్ పరిపాలిస్తున్నాడు. ఈ జలాలుద్దీన్ ఖల్జీ అనేవాడు ఎక్కడ పరిపాలిస్తున్నాడంటే పంజాబ్ ప్రాంతాన్ని, పెషావర్ పంజాబ్ ప్రాంతాన్ని అతని ఆధ్వర్యంలో ఉంది. అక్కడ ఇతను కూడా జలాలుద్దీన్ ఖల్జీ అనేవాడు మొట్టమొదటిసారి ముక్తి చీఫ్ జడ్జి తర్వాత పరిపాలకుడు అయినాడు ఆ పంజాబ్ ప్రావిన్స్ కు. అక్కడి నుంచి అతని సైన్యాన్ని ఈ వార్ ఆఫ్ సక్సెషన్ జరుగుతుంది 2 సంవత్సరాలు. ఇది కుతుబుద్దీన్ ఈ బాల్బన్ తర్వాత మరి 2 సంవత్సరాలు వార్ ఆఫ్ సక్సెషన్ అంతర్యుద్ధం జరుగుతున్న టైంలో జలాలుద్దీన్ ఖిల్జీ పంజాబ్ ప్రావిన్స్ ను పరిపాలిస్తున్నటువంటి వాడు తన సైన్యాన్ని తీసుకొచ్చి ఢిల్లీని ఖల్జీ వంశాన్ని స్థాపించాడు. ఆ విధంగా 1290 నుంచి 6 ఇయర్స్ జలాలుద్దీన్ ఖిల్జీ 6 సంవత్సరాలు పరిపాలించాడు. ఈ యొక్క సక్సెసివ్ వార్ని ఎండ్ చేసి ఢిల్లీని బాగా పట్టుకొని ఢిల్లీని క్యాపిటల్ పట్టుకొని మరి సప్రెషన్ ఇమీడియట్లీ అతని అటెన్షన్ ఏంటంటే రివోల్ట్స్ అన్నిటిని కూడా సప్రెస్ చేయగలిగి ఇంత పూర్వస్థితికి తీసుకురాగలిగిండు ఎవరు? జలాలుద్దీన్ ఖల్జీ వంశం వాడు. 1290లో వచ్చాడు. 6 ఇయర్స్ పరిపాలించాడు. కానీ ఆ 6 ఇయర్స్ అల్లావుద్దీన్ ఖిల్జీ అతని నెఫ్యూ, అతని అల్లుడు కారా ప్రాంతాన్ని పరిపాలిస్తూ దేవగిరిని మీద దండయాత్ర చేసి పెద్ద మొత్తంలో ప్లండరింగ్, లూటింగ్, రైడ్ తీసుకొచ్చిందని జలాలుద్దీన్ ఖిల్జీని ఇన్వైట్ చేసి ఆ జలాలుద్దీన్ ఖిల్జీని అక్కడ ఇన్వైట్ చేసి అతని మామను చంపేసి అతని రాజుగా ప్రకటించుకున్నాడు. ఈ యొక్క ఎవరైతే ఎదురు తిరిగే వాళ్ళు అందరినీ కూడా మరి ఈ యొక్క ధనంతోటి, డబ్బుతోటి, మరి పదవులతోటి లేదా సప్రెషన్ చేయడంతో వాళ్ళని అణిచివేయగలిగి అల్లావుద్దీన్ ఖిల్జీ 1296లో అల్లావుద్దీన్ ఖిల్జీ రాజ్యానికి వచ్చారు. ఆ ఢిల్లీ సుల్తాన్లో అందరిలో కన్నా అతి గొప్పవాడు ఎవడంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. 1296 నుంచి 1316 దాకా దాదాపు 20 సంవత్సరాలు పరిపాలించాడు. 1296 1316 అంటే 20 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి యొక్క మరి 1316 AD CE దాకా పరిపాలన చేసినటువంటి వాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. మహా గొప్ప యోధుడు, మహా గొప్ప మరి గొప్ప సుల్తాన్. అతని కాలంలో నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాను మంగోళ్ళ దాడి నుంచి రక్షించగలిగాడు. అంతేకాకుండా రివోల్ట్ అన్నిటిని ఈజీగా సపరేట్ చేయగలిగాడు. ఆ విధంగా మరి సపరేట్ చేయగలగటం కాకుండా నార్త్ ఇతని యొక్క దండయాత్రలు, అల్లావుద్దీన్ ఖిల్జీ దండయాత్ర ఎక్కడంటే మొట్టమొదటిసారి నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియాలో మంగోళ్ళ థ్రెట్ నుంచి బలమైనటువంటి యొక్క మిలిటరీ గవర్నర్ పంజాబ్, లాహోర్, ముల్తాన్ ఏరియాలో మరి బలమైన సైన్యాన్ని పెట్టాడు. మంగోల్ నుంచి ఢిల్లీ సుల్తాన్ రాజ్యాన్ని మరి రక్షణ గోడగా నిర్మించినటువంటి వాడు
రక్షణ మరి మిలిటరీని ఆ యొక్క ఏరియాలో స్ట్రాంగ్ గవర్నర్స్ పెట్టి మిలిటరీని అక్కడ పెట్టి మంగోల్ నుంచి ఢిల్లీ సుల్తాన్ రాజ్యాన్ని రక్షించగలిగినటువంటి వాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. రక్షించినాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. స్ట్రాంగ్ రెసిస్టెన్స్. మరి తర్వాత అతను ఇంకా మొట్టమొదటిసారి అతను ఏం చేశాడంటే వెస్టర్న్ ఇండియా, ఆ తర్వాత నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, తర్వాత వెస్టర్న్ ఇండియా. వెస్టర్న్ ఇండియాలో మొట్టమొదటిసారి ఇతను పట్టుకున్నటువంటి ఏరియా ఏంటంటే గుజరాత్ ఏరియా. గుజరాత్ ఏరియా వెస్టర్న్ ఇండియా పోయాడు. వెస్టర్న్ ఇండియాలో గుజరాత్ ఏరియా. గుజరాత్ ఏరియాను గుజరాత్ ఏరియా అనిల్వారా ఏరియాలో ఈ ఓడరేవులు ఉన్నాయి. ట్రేడ్ అండ్ కామర్స్ బాగా ప్రసిద్ధి కాబట్టి ఆ ఏరియాను పట్టుకున్నాడు ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ. ఆ తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ మరి నార్త్ ఇండియాలో, నార్త్ వెస్ట్ ఇండియా, నార్త్ ఇండియాలో గంగా యమున మైదానంలో మరి ఈ యొక్క బక్తియార్ ఖిల్జీ వంశస్థులు పరిపాలిస్తున్నటువంటి యొక్క ఈ బీహార్ బెంగాల్ కూడా తన లక్నో దాకా సైన్యాన్ని ఆ ప్రాంతాలను తన ఆధీనంలో తీసుకొచ్చిన అక్కడ గవర్నర్ను అపాయింట్ చేశాడు. ఆ విధంగా మరి ఈ యొక్క బీహార్ బెంగాల్ అతను ఆధీనం. ఆ తర్వాత రాజపుత్ర కింగ్డమ్, వరుసగా రాజపుత్ర కింగ్డమ్లు ఏంటి? ఈ యొక్క రణతంబోర్, మేవార్, జాలోర్ రాజపుత్ర కింగ్డమ్. సెంట్రల్ ఇండియాలో ఉన్న రాజపుతాన ఏరియాలో ఉన్నటువంటి రాజపుత్ర కింగ్డమ్లన్నిటిని కూడా మరి తన ఆధీనంలో తీసుకొచ్చుకున్నాడు. 1300 వరకు మొత్తం నార్త్ ఇండియా మొత్తం ఒక ఒరిస్సా ప్రాంతాన్ని తప్ప ఒక బీహార్ బెంగాల్ మన తన ఆధీనంలోకి వచ్చి మళ్ళీ పోయింది. ఆ మిగిలిన మొత్తం నార్త్ ఇండియా అంతా కూడా తన ఆధీనంలో తీసుకొచ్చుకున్నాడు ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ. ఆ విధంగా స్ట్రాంగ్ ఫౌండేషన్ చేసినటువంటి యొక్క ఎక్స్పాన్షన్, బాగా ఢిల్లీ సుల్తాన్ కింగ్డమ్ను ఎక్స్పాన్షన్ చేసినటువంటి వాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. అతని మార్కెట్ ప్రైస్ కంట్రోల్ సిస్టమ్ మరి పెద్ద సైన్యాన్ని ఏది మరి ఈ యొక్క మంగోల్ దండయాత్రలను అడికట్టడానికి పెద్ద స్టాండింగ్ ఆర్మీని రిక్రూట్ చేసుకున్నటువంటి వాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. సెక్యులర్ పాలసీని ఫాలో అయ్యిండు. రిలీజియస్ పాలసీ కాకుండా సెక్యులర్ పాలసీ ఫాలో అయ్యి మరి తాను నమ్మింది ఎవరి ధనం, నోబుల్స్ అందరినీ ధనం ఉన్న కానీ తిరుగుబాటు ఉంటుందని ధనవంతులు కాకుండా చేశాడు ఎవరిని. ఆ విధంగా మొత్తం ముస్లింలని అపాయింట్ చేసి మొత్తం సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం చేశాడు ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ. ఆ తర్వాత దక్కన్ దండయాత్రలు చేసి దక్కన్ రాజ్యాల మీద, దేవగిరి మీద దండయాత్ర చేశాడు. రామచంద్రదేవుని ఓడించాడు. ఇది మాలికాఫర్ను తన దక్కన్ దండయాత్రలకు ఉపయోగించుకున్నాడు మాలికాఫర్ను. సో ఆ విధంగా మాలికాఫర్ ఆధ్వర్యంలో దేవగిరిని వశపరుచుకొని ఆ రాజ్యాన్ని మళ్ళా యాదవరాజులకు ఇచ్చేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఏది వరంగల్లో ఉన్నటువంటి కాకతీయ రాజుల మీద దండయాత్ర చేసి ఆ రాజ్యాన్ని కూడా వశపరుచుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ అదేవిధంగా బోయసల మీద దండయాత్ర చేశాడు, అది కూడా వశపరుచుకున్నాడు. ఆ తర్వాత మలబార్ ప్రాంతంలో, మదురై ప్రాంతంలో పాండ్యుల మీద దండయాత్ర చేశాడు. మలబార్ కేరళ దాకా పోయాడు. మలబార్ ప్రాంతం పాండ్యుల మీద చేసి ఆ విధంగా డీప్ సౌత్ దాకా, వెస్టర్న్ ఇండియా, మరి సెంట్రల్ ఇండియా, నార్త్ ఇండియా, మరి డీప్ సౌత్ మొత్తం కూడా పట్టుకొని ఆ రాజ్యాలను ఆ రాజులకి, ఆ హిందూ రాజులకి మళ్ళీ ఒప్పచెప్పాడు. అతని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇంత దూరం నుంచి, ఢిల్లీ నుంచి అక్కడి దాకా పరిపాలన చేయలేమని వాళ్ళు సంవత్సరానికి ట్రిబ్యూట్ను వాళ్ళ రాజుకు కప్పం కడుతూ ఆ రాజు యొక్క సార్వభౌమతను అంగీకరించినప్పుడు వాళ్ళు ఆ రాజుల యొక్క రాజ్యాలను ఆ రాజులకు, హిందూ రాజులకు ఇచ్చేశాడు ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ. ఆ విధంగా దూరదృష్టితో పరిపాలించినటువంటి వాడు. సౌత్ ఇండియాను అంతా కూడా ముస్లిం సావంటిలోకి, సార్వభౌమత్వం తీసుకొచ్చినప్పటికీ ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి వెల్త్ను, ధనాన్ని, వాళ్ళ యొక్క సబార్డినేషన్ ఒప్పుకొని యాన్యువల్ కప్పాన్ని తీసుకోవటం మొదలుపెట్టి అదే దూరదృష్టి. ఇక్కడి నుంచి అంత దూరం పరిపాలించలేమని చెప్పి యొక్క దూరదృష్టి అల్లావుద్దీన్ ఖిల్జీ.
ఆ విధంగా ఎక్స్పాన్షన్ బాగా చేయగలిగిన ఢిల్లీ సుల్తాన్ కింగ్డమ్ను ఎక్స్పాన్షన్ చేసి వివిధ రకాలైనటువంటి యొక్క పరిపాలన సంస్కరణలు చేసి ఆ అన్నిట్లో కూడా సక్సెస్ అయినటువంటి వాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. ఆ అల్లావుద్దీన్ ఖిల్జీ తర్వాత మళ్ళీ వారసత్వ యుద్ధం జరిగింది. ముబారక్ ఖిల్జీ వచ్చాడు. ముబారక్ ఖిల్జీ 1316 తర్వాత 1316 తర్వాత ముబారక్ ఖిల్జీ వచ్చి దేవగిరిని మాత్రం అతను మొట్టమొదటిసారి సౌత్ ఇండియాలోకి ఉన్న కింగ్డమ్ను రామచంద్రదేవు నుంచి యాదవరాజుల నుంచి తన ఆధీనంలోకి తీసుకొచ్చినటువంటి వాడు ముబారక్ ఖిల్జీ. ఆ విధంగా సౌత్ ఇండియాను అల్లావుద్దీన్ ఖిల్జీ తన సౌత్ ఇండియాను ఆక్రమించలేదు. వాళ్ళ రాజులకు చేసినప్పటికీ ముబారక్ ఖిల్జీ మాత్రం మొట్టమొదటిసారి దేవగిరిని ఆక్రమించి అక్కడ ముస్లిం గవర్నర్ని ఏర్పాటు చేశాడు. దేవగిరి స్వతంత్ర రాజులు, హిందూ రాజులు ఆ యొక్క రాజ్యాన్ని ఓడిపోయారు యాదవ రాజు. సో ఆ విధంగా ముబారక్ ఖిల్జీ తర్వాత మళ్ళీ వారసత్వ యుద్ధాలు జరిగినాయి. ఆ తర్వాత మరి గియాసుద్దీన్ తుగ్లక్ 1320లో 20 నుంచి 20 తర్వాత గియాసుద్దీన్ తుగ్లక్ డైనాసిటీ వచ్చింది. గియాసుద్దీన్ తుగ్లక్ అతను 5-6 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత మహమ్మద్ బిన్ తుగ్లక్ వచ్చాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ 1326 5-6 ఏళ్ళు గియాసుద్దీన్ తుగ్లక్ తర్వాత మహమ్మద్ బిన్ తుగ్లక్ వచ్చాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ గొప్ప ఇతను 1326 నుంచి 1351 దాకా పరిపాలించాడు. ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ సంస్కరణలు అతని యొక్క ఎక్స్పాన్షన్ మరి ఆడదాకా పోయిందంటే మరి ఇతను మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క ఆల్రెడీ నార్త్ ఇండియా మొత్తం అల్లావుద్దీన్ ఖిల్జీ పరిపాలనలోనే మొత్తం నార్త్ ఇండియా ఢిల్లీ సుల్తాన్ల చేతిలోకి వచ్చిందని చెప్పాను. మహమ్మద్ బిన్ తుగ్లక్ వచ్చిన తర్వాత చేసింది ఏంటి అంటే ఈ దేవగిరిని కాకుండా వరంగల్ మీద కూడా దండయాత్ర చేశాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ వరంగల్ మీద దండయాత్ర చేసి వరంగల్ ప్రతాపరుద్ర IIను ఓడించి అక్కడ ముస్లిం గవర్నర్ ఏర్పాటు చేశాడు. అక్కడ అదే కాకుండా హోయసలా కింగ్డమ్లో మరి ముస్లిం గవర్నర్ని ఏర్పాటు చేశాడు. పాండ్యులలో మలబార్ దాకా మొత్తం హిందూ రాజులను తీసివేసి ముస్లిం గవర్నర్ను సౌత్ ఇండియాలో చేసి మొత్తం ముస్లిం పరిపాలనలోకి తీసుకొచ్చినటువంటి మొత్తం దాదాపుగా కొంత ప్రాంతం డీప్ సౌత్ లో తప్ప దాదాపు మొత్తం భారతదేశానికి ముస్లిం పరిపాలనలోకి డైరెక్ట్ పరిపాలనలోకి తీసుకొచ్చినటువంటి వాడు మహమ్మద్ బిన్ తుగ్లక్. ఆ విధంగా నార్త్ వెస్టర్న్ మరి నార్త్ ఇండియాలో కూడా పంజాబ్ నార్త్ ఇండియాలో ముఖ్యంగా ఈ బీహార్ బెంగాల్ ఇంకా తిరుగుబాటు చేస్తుంది. ఆ తిరుగుబాటు చేసే బీహార్ బెంగాల్ కూడా తన అధీనం తీసుకొచ్చుకున్నాడు ఎవరు? మహమ్మద్ బిన్ తుగ్లక్. అది కాకుండా ఇంకా ఏం చేశాడు? ఒరిస్సా ప్రాంతం ఈ వరంగల్ పోర్టు మీద దండయాత్ర చేసినప్పుడు వరంగల్ కోట మీద ఈ యొక్క ఒరిస్సాలోని జాలూరు అనేటువంటి రాజ్యాన్ని పరిపాలించిన రాజు అతని వరంగల్ వాళ్ళకి సాయం చేస్తుంటే దాని మీద కూడా దండయాత్ర చేసి నడుపు సైన్యాన్ని నడిపి ఆ యొక్క ఒరిస్సా ప్రాంతాన్ని కూడా పట్టుకున్నాడు. ఆ విధంగా మొత్తం భారతదేశంలో ప్రాంతాలను నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో కొరజిల్ హిమాచల్ ప్రదేశ్ ప్రాంతంలో తిరుగుబాటు జరిగింది. ఆ యొక్క కొరజిల్ ప్రాంతాన్ని తిరుగుబాటును అణిచివేశాడు. కానీ అక్కడ పోయిన సైన్యం ఎంతో లాస్ అయింది. సైన్యం అణిచివేశాడు. కానీ కొరజిల్ ఎక్స్పెండిచర్ బాగా పెద్ద. హిమాచల్ ప్రదేశంలో గుట్టల ప్రాంతంలో తిరుగుబాటును అణిచివేయడం, వాళ్ళు గెరిల్లా యుద్ధం తోటి ఎంతో సైన్యం చనిపోయింది. ఇది గొప్ప లాస్. మహమ్మద్ బిన్ తుగ్లక్ అతి తెలివైన వాడు. ఈ జియావుద్దీన్ బరణి ప్రకారంగా మహమ్మద్ బిన్ తుగ్లక్ తెలివైన వాడు. ఇతని యొక్క నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఖొరాజాన్ ఆక్రమించాలనుకున్నాడు. ఖొరాజాన్లో 2,70,000 సైన్యాన్ని కూర్చాడు. కానీ ఆ సైన్యాన్ని ఖొరాజాన్ దండయాత్ర చేయకుండా ఆ సైన్యాన్ని మనం రద్దు చేశాడు. సో దాంతో ఇంకా అతని ఎక్స్పెరిమెంట్స్ ఏంటంటే ఈ యొక్క గంగా యమున మైదానంలో
ఎక్కువ పన్నును వసూలు చేశాడు, వసూలు చేయాలని నిర్ణయించాడు, లేక అల్లావుద్దీన్ ఖిల్జీ లాగా. కానీ అల్లావుద్దీన్ ఖిల్జీ సక్సెస్ అయిండు, 1/2 ట్యాక్స్ వసూలు చేశాడు, కానీ సక్సెస్ అయ్యిండు. కానీ ఇతను సక్సెస్ కాలేదు. సో ఎవరు? మొహమ్మద్ బిన్ తుగ్లక్. అదేవిధంగా మరి సెంట్రల్ ఇండియాలో నుంచి పరిపాలించాల్సి రాజధానిని ఢిల్లీ నుంచి మరి ఇక్కడికి మార్చాడు, దేవగిరికి మార్చాడు. కానీ ఆ నోబుల్స్, మిగతా వాళ్ళు కోర్టియర్స్, నోబుల్స్ యొక్క వాళ్ళు కోఆపరేషన్ చేయకపోవడంతో అతని యొక్క పరిపాలన సంస్కరణలన్నీ విఫలమైంది. అతి గొప్ప రాజనీతిజ్ఞుడు, చాలా తెలివైన వాడు, రోజుకు 5 సార్లు మసీదు ప్రేయర్ చేసేటువంటి వాడు, బాగా అది వివేకవంతుడు, ఎక్స్పెరిమెంట్స్ ఎన్నో నూతన పరిపాలన వ్యవస్థను ప్రవేశపెట్టినటువంటి వాడు మొహమ్మద్ బిన్ తుగ్లక్. అయినప్పటికీ ప్రజల సహకారం లేకపోవడం, అతని కాల పరిస్థితుల ప్రకారం అతను విజయాలను సాధించలేక అతని సామ్రాజ్యం ఏమైందంటే, అతను ఎప్పుడైతే మరి 1296లో మొదలు పెట్టాడో 96 మరి అతను మరణించేటప్పటికి అన్ని ప్రాంతాలు దాదాపుగా సౌత్ ఇండియా మొత్తం రివోల్ట్స్ జరిగి దాదాపుగా ఢిల్లీ సామ్రాజ్యం నార్త్ ఇండియాకి పరిమితమైంది, ఉత్తర భారతదేశానికి పరిమితమైంది, దక్షిణ భారతదేశంలో అన్ని రివోల్ట్స్ జరిగి వాళ్ళు స్వతంత్రం ప్రకటించుకున్నారు. ఆ విధంగా మరి అతని కాలంలోనే చివరి పీక్ స్టేజ్కి ఎక్స్పాన్షన్ విశాలమైన సామ్రాజ్యాన్ని నిర్మించి మొత్తం దాదాపు భారతదేశాన్ని మంగోళ్ళ థ్రెట్ నుంచి ఇదంతా అణిచివేసి మొత్తం ఆ ఢిల్లీ సుల్తాన్ల సార్వభౌమాధికారానికి దాదాపు భారతదేశాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత మొహమ్మద్ బిన్ తుగ్లక్. కానీ అతని పరిపాలన సంస్కరణ ఫెయిల్ కావడం, మరి దేవగిరి నుంచి పరిపాలించడానికి పరిపాలన చేయాలనే దానికి మరి అది విఫలం కావడం, మళ్ళీ ఢిల్లీకి మార్చడం రాజధాని. మరి అతని కాపర్ కైన్స్ ఇంట్రడ్యూస్ చేశాడు. అప్పటికి ఇంట్రడ్యూస్ చేసి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, కానీ ఇది సక్సెస్ కాలేదు. ఎందుకంటే ప్రభుత్వం ఏం చేయాలి, మిగతా వాళ్ళు చేయకూడదని ఒక శాసనం చేయలేదు. సో దాంతో అందరూ చేయడం కాపర్ కైన్స్, మళ్ళీ సిల్వర్ కైన్స్, ఆ విధంగా ఆర్థిక వ్యవస్థ అంతా దివాలా తీసింది. ఆ విధంగా మరి సౌత్ ఇండియా మిగతా ప్రాంతాలన్నీ కూడా రివోల్ట్స్ చేసి అతని సామ్రాజ్యం, ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యం కుదించబడింది. ఆ విధంగా మొహమ్మద్ బిన్ తుగ్లక్ పరిపాలన సంస్కరణలు అతి గొప్ప అయినా కూడా ప్రజల సహకారము, నోబుల్స్ యొక్క సహకారం లేకుండా మరి అతను విఫలమైనాడు. ఆ తర్వాత ఫిరోజ్ షా తుగ్లక్ వచ్చాడు, తుగ్లక్ డైనాసిటీ. అతను కొంత పునరుద్ధరించాలనుకొని ఏమైనా జాగీర్ సిస్టాన్ని, నోబుల్స్ కు సాటిస్ఫై సిస్టాన్ని ప్రవేశపెట్టాడు. ఆ విధంగా అది కూడా ఆ జాగీర్ సిస్టమ్ తోటి ఫ్యూడలిజం మరి పెరిగిపోయింది. ఆ విధంగా మరి అది ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యం క్షీణదశను అరికట్టలేకపోయింది ఫిరోజ్ షా తుగ్లక్. ఆ తర్వాత తుగ్లక్ తర్వాత సయ్యద్ డైనాసిటీ, సయ్యద్ తర్వాత లోడీ డైనాసిటీ, ఆ తర్వాత ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యం క్షీణించి మరి ఓన్లీ కొంత ఏరియాకు పరిమితమైన టైంలో మొఘల్స్ బాబర్ వచ్చి ఫస్ట్ పానిపట్ యుద్ధంలో ఇబ్రాహిం లోడీని ఓడించి ఢిల్లీ సుల్తాన్ రాజ్యాన్ని పట్టుకుంటారు. అయితే ఇది మరి ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్ల యొక్క ఫౌండేషన్, ఎక్స్పాన్షన్ ఫౌండేషన్ ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. మరి రియల్ ఫౌండర్ ఇల్తుమిష్. ఇది ఇక్తా సిస్టాన్, న్యూ అడ్మినిస్ట్రేషన్ సిస్టాన్ పెట్టినటువంటి ఇక్తా సిస్టాన్ పెట్టినటువంటి వాడు ఇల్తుమిష్. ఆ తర్వాత అడ్మినిస్ట్రేటివ్ స్టెబిలిటీని తీసుకొచ్చాడు బాల్బన్. ఆ తర్వాత బాగా ఎక్స్పాన్షన్ చేసినటువంటి వాడు ఎవరంటే అల్లావుద్దీన్ ఖిల్జీ అండ్ మొహమ్మద్ బిన్ తుగ్లక్. ఆ తర్వాత తుగ్లక్ డైనాసిటీ తర్వాత ఇది మళ్ళీ కుదించబడింది. అయితే నేచర్ ఆఫ్ స్టేట్
ఏంటి అంటే నేచర్ ఆఫ్ స్టేట్ హిందూ రాజుల యొక్క పరిపాలన, ముస్లింల యొక్క పరిపాలన చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ ముస్లిం రాజుల పరిపాలన సెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చారు. పొలిటికల్ సిస్టాన్ని ఈ మొత్తం ప్రాంతాన్ని ఇక్తాలుగా చేశారు. ఇక్తా నుంచి పరిపాలన చేస్తూ ట్యాక్స్ కలెక్షన్, ట్యాక్స్ వసూలు చేశారు, ట్యాక్స్లు విధించారు, వసూలు చేశారు. అది మరి అంటే సెంట్రలైజ్డ్ అప్పర్ లెవెల్లో మొత్తం ముస్లింల ఆధీనంలోనే ఉంచి అడ్మినిస్ట్రేషన్ అంతా నోబుల్స్ ఆధ్వర్యంలో, మరి ముస్లిం ఆధ్వర్యంలో ఉంచి మరి సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ నెలకొల్పినటువంటి వాళ్ళు ఢిల్లీ సుల్తాన్ల పరిపాలన మరి హిందూ రాజుల పరిపాలన చాలా గొప్ప వ్యత్యాసం ఉంటుంది. హిందూ రాజుల యొక్క మిలిటరీ టెక్నిక్స్ కానీ, వాళ్ళ యొక్క ఫ్యూడల్ పరిపాలన కానీ ఈ ఢిల్లీ సుల్తాన్ల పరిపాలన సరిపోలేదు. ఎందుకంటే ఢిల్లీ సుల్తాన్ల పరిపాలన కంప్లీట్ గా సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ తీసుకురాగలిగారు. ఆ యొక్క సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ సిస్టాన్ని అది పీక్ స్టేజ్కి ఎవరి కాలంలో పోయిందంటే మొఘలుల కాలంలో ఈ యొక్క ఫౌండేషన్ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో వేసిన ఫౌండేషన్ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్. వీళ్ళు ఇక్తాలు అన్నారు, అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ ను ఇక్తాలు అన్నారు. ఇక్తాస్ నుంచి మరి ప్రావిన్స్ నుంచి, ఇక్తాస్ నుంచి మరి డిస్ట్రిక్ట్స్ నుంచి విలేజెస్. అక్కడ మన్సబ్స్ అన్నారు, సుబాస్ అన్నారు. మన్సబ్దారి సిస్టమ్ సుబా హెడ్ మన్సబ్దార్, మన్సబ్ సిస్టమ్ సుబేదా అని సుబాస్ అన్నారు డివైడ్ చేశారు. వీళ్ళు ఇక్తాలుగా డివైడ్ చేశారు. సో ఇది సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్. సోషల్ కండిషన్స్ లో మరి ఎకనామిక్ కండిషన్స్, ఎకనామిక్ ట్రేడ్ అండ్ కామర్స్ ను మరి నీటిపారుదల వ్యవస్థను కూడా వీళ్ళు పునరుద్ధరించారు. ఆ విధంగా నీటిపారుదల వ్యవస్థ, కాలువలు ద్రోవించడం, ఫినిష్ తుగ్లక్, మరి కోటలు కట్టడం, మరి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ లో న్యూ కొత్త పోగొట్టు ఇండో ఇస్లామిక్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, ఇది ఆర్చ్ డోమ్ స్ట్రక్చర్స్ రావటం, మినార్ స్ట్రక్చర్స్ రావటం ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్ల కాలంలో జరిగింది. ఈ విధంగా మరి ఈ అడ్మినిస్ట్రేషన్ లో ఎంతో వ్యత్యాసం, హిందూ రాజుల అడ్మినిస్ట్రేషన్ సిస్టానికి, ముస్లిం రాజుల అడ్మినిస్ట్రేషన్ సిస్టానికి ఎంతో వ్యత్యాసం ఉంది. ఇది సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్. ఆ తర్వాత సెంటర్ నుంచి ప్రావిన్సులుగా ఇక్తాలుగా చేయటం, ఇక్తాల నుంచి మళ్ళీ లోయర్ లెవెల్లో ఉన్న హిందూ యొక్క ఆఫీసర్స్ కానీ, హిందూ క్లర్క్లను కానీ ఉపయోగించుకున్నారు. హయ్యర్ లెవెల్లో మొత్తం ముస్లింల ఆధీనంలో, ముస్లిం నోబుల్స్ ఆధీనంలోనే మరి ఇస్లామైజేషన్ ఆఫ్ స్టేట్ అనడానికి కూడా వీలున్నది. కానీ మొత్తం ఇస్లామిక్ కాకుండా హిందువులను కూడా అక్కడక్కడ లోయర్ లెవెల్లో ఉపయోగించుకున్నారు ఢిల్లీ సుల్తాన్లు. ఆ విధంగా స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేషన్, సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్, సెంట్రలైజ్డ్ ఎకానమిక్ సిస్టమ్, సెంట్రలైజ్డ్ సోషల్ సిస్టంలో మరి మార్పులు కూడా. సోషల్ సిస్టంలో రాజపుత్రులు యుద్ధాలు చేశారు. యుద్ధాల్లో జోహర్ సిస్టమ్ అంటే మొత్తం సామూహిక మరి మరణాలు, రాజపుత్ర స్త్రీలు, అది రాజపుతాన ఏరియాలో, రాజస్థాన్ ఏరియాలో, రాజపుతాన ఏరియాలో జరిగింది. ఈ యొక్క ఖిల్జీ దండయాత్రలో రాజులు ఓడిపోయినటువంటి వాళ్ళ యొక్క భార్యలు, వాళ్ళ యొక్క పరివారం అంతా కూడా సామూహికంగా సతీ సాగనం చేయడం, సామూహికంగా మంటల్లో కాల్చుకోవడం జరిగింది. వాళ్ళ యొక్క ఆనర్ అంటే వాళ్ళ యొక్క గౌరవానికి ముప్పు వస్తుందని ఆ విధంగా రాజపుత్ర స్త్రీలు జోహర్. ఆ విధంగా సోషల్ సిస్టంలో ఎకనామిక్ సిస్టమ్, స్ట్రాంగ్ ఫౌండేషన్ అండ్ సెంట్రలైజ్డ్ ఎకనామిక్ సిస్టాన్ని, సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ సిస్టాన్ని తీసుకొచ్చినటువంటి వాళ్ళు మరి రాజుల పై నుంచి కింది దాకా అడ్మినిస్ట్రేషన్ స్ట్రీమ్లైన్ చేసినటువంటి వాళ్ళు ఢిల్లీ సుల్తాన్. ఆ విధంగా నేచర్ ఆఫ్ స్టేట్ ఇస్లామిక్ పరిపాలన అయినప్పటికీ కూడా ఇది మరి లోయర్ లెవెల్లో హిందువుల యొక్క మ్యాన్ పవర్ను యూజ్ చేసుకున్నారు. హిందువులను కూడా గౌరవించి ఈ హిందూ యొక్క టెంపుల్స్ కూడా మసీదులు కట్టడమే కాకుండా
మసీదులు ఈ కట్టడం, మసీదులు కట్టడం కాకుండా ఈ యొక్క హిందూ యొక్క కల్చర్ని కూడా గౌరవించడం జరిగింది. ఆ విధంగా ఇస్లామికైజేషన్ అని కంప్లీట్గా చేయలేదు, ఎందుకంటే వాళ్ళు టాలరెన్స్ పాలసీని ఫాలో అయినారు. ఎందుకంటే ఈ ముస్లింలు తక్కువ స్ట్రెంత్, అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు సూఫీ సెయింట్స్ వాళ్ళ ద్వారా కొంతమంది కన్వర్ట్ అయినారు. ఈ విధంగా సూఫీ సెయింట్స్ ఏంటంటే కొంతమంది సూఫీ సెయింట్స్ ఎక్కడి నుంచి ఇచ్చారంటే ఈ యొక్క సిటీస్ అవతల ఈ ముస్లిం ఢిల్లీ సుల్తాన్ల పరిపాలనలో ముఖ్యమైనది ఏంటంటే ఈ ముస్లింలు ఎక్కడ అంటే సిటీలలో, అంటే పట్టణాల్లో నివసించడం, పట్టణాల్లో కేంద్రీకరింపబడ్డారు. ఆ పట్టణాలకు కాకుండా పల్లెల్లో, పట్టణాలకు దూరంగా అవుట్స్కట్స్లలో సూఫీ సెయింట్స్, దర్గాలు, పీర్లు, గురువులు వీళ్ళుండి ఈ ఇస్లాంలోకి మరి వాళ్ళు కలిసిపోయి హిందువులలో ఉన్నటువంటి హిందువుల యొక్క కులమత భేదాలు, హైరార్కీ సిస్టమ్, అంటే ఎక్కువ తక్కువ అనే సిస్టమ్ తోటి మరి వాళ్ళు హిందువులు, కొంతమంది లోయర్ క్లాస్ హిందువులు ఇస్లాంలోకి ఈ దర్గాలకు అట్రాక్ట్ చేయబడి ఆకర్షితులై ఆ దర్గా యొక్క సెయింట్స్ దగ్గర మత మార్పిడి కూడా జరిగింది. ఆ విధంగా ముస్లింలు కొంతమంది మత మార్పిడి జరిగినట్టు ముస్లింలు, ఈ లోయర్ క్లాస్ ముస్లింలు లేదా దూదేకుల ముస్లింలు అంటారు. సో ఆ విధంగా ముస్లింలు ఈ యొక్క పీర్ల వల్ల, గురువుల వల్ల, సూఫీ సెయింట్స్ వల్ల కొంతమంది మరి ఎవరు నిజాముద్దీన్ అలియా, షేక్ సలీం సిస్టి ఆ క్యాపిటల్లో రాజధానిలో కూడా ఉన్నారు. దానిలో రాజధానిలో ఉండటం వల్ల రాజుకు మరి యొక్క సూఫీ సెయింట్స్ కు మధ్యలో తగాదాలు కూడా వచ్చినాయి, థ్రెట్ గా మారింది. సో ఈ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు సూఫీ సెయింట్స్. సో ఆ విధంగా మరి ఢిల్లీ సుల్తాన్ల పరిపాలన మొత్తం మీద అడ్మినిస్ట్రేటివ్ ఫౌండేషన్, స్ట్రాంగ్ ఫౌండేషన్ వేయగలిగారు. ఒక కొత్త సిస్టాన్ని, ఇక్తా సిస్టాన్ని ప్రవేశపెట్టారు. పరిపాలన వ్యవస్థను స్ట్రీమ్ లైన్ చేశారు, లా అండ్ ఆర్డర్ను ఎస్టాబ్లిష్ చేశారు. మరి ఆ విధంగా మొత్తం భారతదేశాన్ని, దాదాపు ఉత్తర భారతదేశాన్ని తమ ఆధీనంలో పరిపాలించగలిగినటువంటి వాళ్ళు, కంప్లీట్ తమ ఆధీనం పరిపాలించగలిగినటువంటి రాజులు ఢిల్లీ సుల్తానులు అని చెప్పవచ్చు. ఆ విధంగా కొత్త రాజకీయ వ్యవస్థను, కొత్త ఆర్థిక వ్యవస్థను, సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్, సెంట్రలైజ్డ్ ఎకనామిక్ సిస్టమ్, రిలీజియస్ టాలరెన్స్ పాలసీ ఫాలో అయినటువంటి వాళ్ళు ఢిల్లీ సుల్తానులు. ఆ విధంగా సామ్రాజ్యాన్ని, గొప్ప ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యాన్ని, సల్తనత్ అంటే సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వాళ్ళు మొత్తం చిన్న చిన్న రాజులను అందరూ తొలగించి మొత్తం ఢిల్లీ నార్త్ ఇండియాను మొత్తం ఏకఛత్రాధిపత్యం ఐక్యంగా, దాదాపు సౌత్ ఇండియాను కూడా తన ఆధీనంలో తీసుకువచ్చి పరిపాలించగలిగినటువంటి వాళ్ళు ఢిల్లీ సుల్తాన్. ఆ విధంగా ఢిల్లీ సుల్తాన్లో ది ఫౌండేషన్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్ కింగ్డమ్ ఫౌండేషన్ లేడ్ బై ఎవరు? ఈ కుతుబుద్దీన్ ఐబక్, ఆ తర్వాత ఇల్తుమిష్, ఆ తర్వాత దాని ఎక్స్పాన్షన్ కన్సాలిడేట్ చేయగలిగినటువంటి వాడు ఎవరయ్యా అంటే బాల్బన్. ఆ విధంగా బాగా ఎక్స్పాన్షన్ చేసినటువంటి వాడు ఢిల్లీ సుల్తాన్ కింగ్డమ్ బాగా విస్తరింపజేసినటువంటి వాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. అతను నార్త్ వెస్ట్ ఇండియాను మరి వింధ్యా, సాత్పురా మౌంటైన్స్ దాకా ఎక్స్పాండ్ చేశాడు. మొత్తం నార్త్ ఇండియాను తన ఆధీనం, డైరెక్ట్గా తన ఆధీనంలో ఉంచుకున్నాడు. సౌత్ ఇండియాను మాత్రం ఆ హిందూ రాజులను ఓడించి అక్కడ ధనాన్ని తీసుకొని సంవత్సరికి కప్పానికి ఒప్పుకొని ఆ రాజును వాళ్ళకి ఇచ్చేశాడు. కానీ ఇదే పద్ధతిని మరి మహమ్మద్ బిన్ తుగ్లక్ అనుసరించలేదు. ఆ రాజులందరూ తొలగించి ముస్లిం గవర్నర్ పెట్టాడు. మరి అతను సక్సెస్ కాదు. అంటే ఎంత ఢిల్లీ నుంచి అంత దూరం పరిపాలించలేకపోయి మరి దేవగిరికి మార్చి ఆ యొక్క సంస్కరణలను ఫెయిల్ అయినాడు. ఆ విధంగా సంస్కరణలు, ఎక్స్పాన్షన్ లో సక్సెస్ అయినటువంటి వాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. ఆ రెండిట్లో ఎక్స్పాన్షన్ చేసినప్పటికీ దాంట్లో ఫెయిల్ అయినటువంటి, విజయం సాధించలేనటువంటి వాడు
కన్సాలిడేట్ చేయలేకపోయినటువంటి వాడు మహమ్మద్ బిన్ తుగ్లక్. అతని యొక్క సంస్కరణలు ఫెయిల్ అయి సుల్తాన్ అతని రాజ్యము అతని మొదట ఎక్కడ మొదలు పెట్టాడో అక్కడి దాకానే మొట్టమొదటి 1290 అంటే ఖిల్జీ కన్నా ముందు ఎంతైతే ఉండేదో అంతవరకే పరిమితమైంది అతను చనిపోయేటాడు నాటికి. అలావుద్దీన్ ఖిల్జీ స్థాపించిన దక్కన్ మొత్తం పోయింది. సో ఆ విధంగా దక్కన్ పోయింది, రాజ్పుతానా పోయింది. 1296 లో ఎంతైతే జలాలుద్దీన్ ఖిల్జీ వచ్చేటప్పటికి ఎంత సామ్రాజ్యం ఉందో అంత సామ్రాజ్యం మాత్రమే తుగ్లకులకు మిగిల్చినటువంటి వాడు ఈ యొక్క మహమ్మద్ బిన్ తుగ్లక్. ఫిరోజ్ షా తుగ్లక్ వచ్చి అతని యొక్క ఆ విధంగా ఢిల్లీ సుల్తాన్లో ఎక్స్పాన్షన్ మరి కన్సాలిడేట్ చేయగలిగినటువంటి వాళ్ళు ఈరోజు ఈ లెసన్